తెలంగాణ తెచ్చింది ఎవరు? 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? గొల్లోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చింది ఎవరు? మా మత్స్యకారులకు మునిరాజులకు చేప పిల్లలు ఇచ్చింది ఎవరు? రంగారెడ్డిలో నల్ల వ్యక్తి ఇంటింటికి నీళ్లు ఇచ్చింది ఎవరు? చౌరస్తా నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా ఈ లైట్లు డివైడర్ రోడ్లు ఇచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే 50 చెప్పచ్చు. మరి కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఆయన చూస్తే ఊసర వెళ్ళే సిగ్గుపడుతున్నాయి. అరే మీరేమంటా నాకంటే తొందరగా రంగులు మారుతుండు అనుకుంటున్నాయట. ఊసర వెల్లులు ముచ్చట పెట్టుకుంటున్నాయి, ఊసర వెల్లులు ముచ్చట పెట్టుకుంటున్నాయి. మనమే తొందరగా రంగులు మారుస్తామంటే వీడెవడో తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిందట, మాకంటే తొందరగా రంగులు మారుకుంటున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? మేము రాగానే, కాంగ్రెస్ రాగానే 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చిందా? కాంగ్రెస్ రాగానే అక్క చెల్లెళ్లకు నెల నెల జీతం బడ్జెట్ 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఇచ్చిండు. నేను పెళ్లికి తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? వచ్చిందా?